మీలాంటి ఫ్రెండ్షిప్ ఈ రోజుల్లో చాలా రేర్గా కనిపిస్తుందమ్మా. అవును, మాలాంటి ఫ్రెండ్షిప్ ఎవరి మధ్య ఉండదు. మేం ఫ్రెండ్స్ కాదు, సిస్టర్స్ మే. అందుకే నాకున్నది ఒక కూతురు కాదు, 2 కూతుళ్ళు. 50 లక్షలు జీవితాంతం నువ్వు నీ ఫ్యామిలీ కష్టపడినా సంపాదించలేనంత డబ్బు. పచ్చ నోట్లతో ఈ విశ్వనాథాన్ని కొనాలనుకుంటున్నావా రాకేష్ వర్మ? నాకిష్టమైన జున్నుని ఎంతో ప్రేమతో తీసుకొచ్చిన మీకు నేనెంతో రుణపడి ఉంటాను. మీరు సొంత ఇళ్లలోకి వెళ్లడమే కాదు, మీ పిల్లలు మంచి చదువులు చదువుకోవడానికి 0% ఇంట్రెస్ట్తో బ్యాంక్ నుంచి లోన్స్ ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తున్నాను. మీ అబ్బాయికి ఇంజనీరింగ్ సీట్ వచ్చినా, మెడిసిన్ సీట్ వచ్చినా డొనేషన్ కట్టడానికి భయపడాల్సిన అవసరమేం లేదు. మీరు ధైర్యంగా ఉండొచ్చు. శిరీషమ్మ గారికి, శిరీషమ్మ గారికి, శిరీషమ్మ గారికి, శిరీషమ్మ గారికి, శిరీషమ్మ గారికి, శిరీషమ్మ గారికి. కార్మికుల రక్తంతో, కార్మికుల చెమటతో మేడల మీద మేడలు కట్టుకునే యజమానులున్న ఈ సమాజంలో మీ దగ్గర పనిచేసే కార్మికుడు కూడా యజమాని కావాలన్న ఆలోచన మీ గొప్ప మనసుకి జోహారు తల్లి. నా బేటీకి మీ అందరి ఆశీర్వాదం ఎప్పుడూ ఇలాగే ఉంటే 1000 మందిని కాదు 1,00,000 మందిని యజమానులుగా మారుస్తుంది. అమ్మగారి ఆశయంలో మా ప్రాణాలే పణంగా పెడతాం తల్లి. థ్యాంక్ యూ సో మచ్. Wow! Smells superb! ఏమైంది విశ్వనాథం గారు? ఎప్పుడూ ప్రేమతో తీసుకొచ్చి ఇస్తుంటావు కదా, ఎందుకు నేలపాలు చేశావు? అది తింటే ఈ దేవత చచ్చిపోతుందమ్మా. ఏం మాట్లాడుతున్నావు విశ్వనాథం? అందులో విషయం కలిసిందయ్యా. ఎవరు చేశారు? ఎవరు చేశారు ఈ పని? చెప్పు. నేనే కలిపానయ్యా. ఎందుకు కలిపావు? దేవత లాంటి అమ్మాయి గారిని చంపాలని చూస్తావరా? ఆగండి. వదిలేయండి నాన్నగారు. నా కూతుర్ని చంపాలని ప్రయత్నించిన వాణ్ణి
ఎలా వదిలేయమంటావమ్మా? అవునమ్మా, నమ్మకంగా ఉంటూ ఎంత పెద్ద దుర్మార్గానికి పాల్పడ్డాడో మీకు తెలుసా? ఆవేశపడకుండా ఒక క్షణం ప్రశాంతంగా ఆలోచించండి. చంపాలనొచ్చినవాడు నిజాన్ని ఎందుకు ఒప్పుకుంటాడు? విశ్వనాథం గారి ప్రేమలో ఎవరో విషయం కలిపారు. అది విశ్వనాథం గారి తప్పు కాదు. నన్ను క్షమించు తల్లి. డబ్బు కాసుపడి పని చేయలేదమ్మా. ఒకరు భయపెడితే ఆ భయంతో ఈ పని చేశాను. కానీ ఇంతమంది పాలిట దేవతగా నిలిచిన నిన్ను చంపుకుంటే పెద్ద పాపం చేసిన వాడిని అవుతానమ్మా. నన్ను క్షమించు తల్లి. అసలు నీ చేత ఎవరు చేయించారు ఈ పని? చెప్పు బాబాయ్. లేవండి. ఇబ్బంది పెట్టకండి. నా శత్రువు వల్ల నాకు ముప్పుందని విశ్వనాథం గారి ద్వారా ఆ భగవంతుడు తెలియచేశాడు. నన్ను నేను కాపాడుకుంటాను. మీరెవరూ భయపడకండి. విశ్వనాథం గారు, ఇంజనీరింగ్ చదువుతున్న మీ కొడుకు క్షేమంగానే ఉంటాడు. మీరేం భయపడకండి. డబ్బుకి ఆశపడని వాడు పిల్లల గురించే భయపడతాడు. మీరు నిశ్చింతగా ఉండండి. మీరు నా కోసం ఎప్పుడు జున్ను తీసుకొస్తూనే ఉండాలి. సార్ సార్ ఏమైంది? లాస్ట్ మినిట్ లో ఆ యూనియన్ లీడర్ హ్యాండ్ ఇచ్చారు సార్. బ్లడీ హెల్! ఈ రాకేష్ వర్మకి డబ్బు, పరపతి, పలుకుబడి అన్ని ఉండి కూడా దాన్ని ఏమీ చేయలేకపోతున్నాడు. అది చచ్చిపోతే నా ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కంట్రోల్ చేసే నా శత్రువు అడ్డు తొలగిపోతుందని అనుకున్నాను. అంతేకాదు, నా ల్యాండ్ని ఆనుకొని ఉన్న దాని 100 ఎకరాల ల్యాండ్ని కబ్జా చేద్దామనుకున్నాను. ఫైనల్ గా దాని మీద గెలుపు సాధిద్దామనుకున్నాను. అది నన్ను గెలవనివ్వడం లేదు. అది సెంటిమెంటల్ టచ్ తో అందరి మనసులను గెలుస్తుంది సార్. నా దగ్గర పని చేస్తూ పక్క వాళ్ళని పొగిడితే నాకు ఇరిటేటింగ్ గా ఉంటుంది. మీరు ఆశపడుతున్న 100 ఎకరాల ల్యాండ్ని తన కంపెనీలో పనిచేసే కార్మికులకు దానం ఇస్తానని ఇచ్చేసింది సార్. వాట్? అవును సార్, తొందరలోనే ఆ ల్యాండ్ లో భూమి పూజ చేసి తన కంపెనీలో పనిచేసే కార్మికులకు సొంత ఇల్లు కట్టిస్తానని మాటిచ్చింది సార్. అలా జరగకూడదు. ఆ ల్యాండ్ మనకే దక్కాలి. ఆ ల్యాండ్ మనకే దక్కాలి. Come on. Hit. Yes. Come on. Come on. Yes. Yes. Come on. Come on. Hit. Yes. Hit. Come on. Punch. Punch. Okay. 5 minutes relax up. ఓకే డాడ్.
నాతో మాట్లాడు పో. నేనేం చేశాను పల్లవి గారు? నన్ను ఫంక్షన్ కి పిలవలేదు కదా శిరీష గారు. ఓ అదా విషయం. అది ఓన్లీ ఎంప్లాయీస్ కి సంబంధించిన పార్టీ మేడం. అయితే నన్ను కూడా మీ కంపెనీలో ఒక ఎంప్లాయీని చేసేయ్. నా ఆస్తిలో సగం ఆస్తి నీదైనప్పుడు నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది? మాట వరుస కనడం కాదు, నిజంగానే రాసిచ్చే. అంకుల్, ఇమీడియట్ గా లాయర్ని పిలిపించండి, డాక్యుమెంట్స్ తెప్పించండి. నేనేదో సరదాగా అన్నాను అనుకుంటుంది. అవసరం లేదు. నాకు నీ ఆస్తి, అంతస్తు, డబ్బు ఏదీ అవసరం లేదు. మరి ఇంకేం కావాలి? నీ స్నేహం కావాలి. స్నేహానికి మించిన ఆస్తి ఈ లోకంలో ఏముంది? That's why I like my friend. ఓకే, మీరు మాట్లాడుతూ ఉండండి. ఐల్ బ్రింగ్ ద కాఫీ. అంకుల్ అంకుల్ అంకుల్, ఇంకెన్ని రోజులు మీకు ఈ కష్టాలు? వై డోంట్ యు మ్యారీ సమ్ అదర్ లేడీ? ఐఎమ్ వెరీ సీరియస్ అంకుల్. యు ఆర్ లుకింగ్ హ్యాండ్సమ్. ప్లీజ్ మ్యారీ సమ్ అదర్ లేడీ. డాడీకి పెళ్లి చేసేద్దామా? ఆ పని చేసి పుణ్యం కట్టుకోవే బాబు. అంకుల్, మీరే చెప్పండి, మ్యారేజ్ బ్యూరోలో మీ ఫోటో పెట్టమంటారా? ఆ కోరికే ఉంటే పల్లవి చిన్నతనంలోనే మరో పెళ్లి చేసుకునేవాణ్ణి. నా కూతురే నా ప్రపంచం. ఈ జన్మకిది చాలు. ఐ లవ్ యు డాడ్. ఎనీవేస్, శిరీష. yes uncle. congrats తల్లి, you achieved great position. thank you uncle. ముందు తమరికొచ్చిన షీల్డ్ చూపించండి మేడం. రా, ఇదిగో. భద్రంగా ప్యాక్ చేసుకున్నావన్నమాట. జస్ట్ ఓపెన్ ఇట్. నీకొచ్చిన అవార్డు చూపించమని అడిగితే ఈ మెడిసిన్స్ చూపిస్తున్నావేంటి? ఇవి ఏం మెడిసిన్స్ తెలుసా? తెలియదు. ఢిల్లీ స్పోర్ట్స్ కౌన్సిల్లో కామన్ పీపుల్ కి ఎవరికి ఎంట్రీ లేని బాక్సింగ్ కౌన్సిల్లోకి వెళ్లి తీసుకొచ్చిన మెడిసిన్స్. బాక్సింగ్ నేర్చుకునే వాళ్ళు ఇవి మస్ట్ గా యూజ్ చేయాలి. ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయడానికి స్టామినా పెరుగుతుంది. ఇక ఈ డివిటీస్ ఏంటంటే మేరీ కోమ్, కోవిచ్ లాంటి లేడీ బాక్సర్లు గ్రౌండ్ స్టేజ్ నుంచి ఎవరెస్ట్ స్టేజ్ కి ఎదగడానికి ఉపయోగించిన టెక్నిక్స్ అన్ని ఇందులో ఉంటాయి. అంకుల్,
మీరిచ్చే ప్రాక్టీస్కి నేనిచ్చే ఈ చిన్న ఎంకరేజ్మెంట్ యాడ్ అయితే వన్ డే పల్లవి విల్ బికమ్ ఏ గ్రేట్ బాక్సర్. యామ్ ఐ రైట్ అంకుల్? నా కూతురంటే నీకెందుకమ్మా ఇంత ప్రేమ? అదేంటి అంకుల్ నన్ను వేరు చేసి మాట్లాడుతున్నారు? నాకిద్దరు కూతుళ్ళని అందరితో చెప్తుంటారు కదా. అవునమ్మా, నాకు 2 కూతుళ్ళు. ఏంటి అలా చూస్తున్నా? ఆకాశమంత ఎత్తులో ఉన్న నీకు నేల మీద మాత్రమే నడవగలిగే స్థాయి ఉన్నా నాతో ఈ స్నేహమేంటి? భార్య భర్తని ప్రేమిస్తుంది, కారణం 3 ముళ్ల బంధం. తల్లి బిడ్డను ప్రేమిస్తుంది, కారణం పేగు బంధం. చెల్లి అన్నని ప్రేమిస్తుంది, కారణం రక్త సంబంధం. శిరీష పల్లవిని ప్రేమిస్తుంది, కారణం స్నేహబంధం. ఎప్పటికీ మన మధ్య స్థాయి అనే అడ్డుగోడలు రాకూడదు. మన స్నేహితులు మాత్రమే కాదు, అక్క చెల్లెలం. ఇంత అందమైన మనసున్న నీకు ఎలాంటివాడు దొరుకుతాడో, ఆ మహర్జాతకుడు ఎక్కడున్నాడో అని ఆలోచిస్తున్నాను. ఎక్కడే ఉన్నాను? హాయ్, మై నేమ్ ఇస్ కార్తిక్. కార్తిక్ అనేది ఒక పేరు కాదు, ఇట్స్ ఎ బ్రాండ్, యు నో. కార్తీక్! అమ్మో! కార్తీక్! కార్తీక్! ఎక్కడ్రా? ఇక్కడున్నానమ్మా. అబ్బా! ఇదేంటి పీటీ ఉషలో వచ్చేస్తుంది? కార్తీక్! కార్తీక్! అబ్బా, ఉంటే నీ పని చెప్తాను. కార్తీక్! కార్తీక్! ఎక్కడున్నావు చెప్పు కార్తీక్. ఇక్కడున్నానమ్మా. కార్తీక్! కార్తీక్! అబ్బబ్బా, అమ్మా ఇంక నా వల్ల కాదురా. ఎక్కడున్నావు చెప్పు కార్తీక్. ఐఎమ్ హియర్ గీతాంజలి. నీకోసం ఎన్ని చోట్ల వెతకాలరా? నువ్వు మార్నింగ్ వాక్ చేయవు కదా, అందుకే నీ చేత వాకింగ్ చేయించడం కోసం ఈ ప్లాన్. వాకింగ్ కాదు, జాగింగ్ అయినట్టుంది. నువ్వెప్పుడు ఆరోగ్యంగా ఉండాలి గీత. నేనంటే ఎందుకురా నీకంత ప్రేమ?
ఎవ్రీ మార్నింగ్ డజన్ దోశలు ఇస్తావు, వీకెండ్ లో 2 బేర్లకు డబ్బులు ఇస్తావు కదా, అందుకు. పోరా ఇడియట్. నేను రవితేజన్ కాదు మమ్మీ, కార్తీక్ సా. అవునా? అయితే నేను చేసేదని కాను, గీతాంజలిని. నువ్వు అలా రివర్స్ లో రాకూడదు గీత. రే, నీ తెలివితేటలు బయట, నా దగ్గర కాదు. అర్థమైంది గీత. అమ్మని మాటి మాటికి పేరు పెట్టి పిలవకూడదురా. ఓకే గీత. అయితే నీ వెళ్తున్నా, బాయ్. అమ్మా 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 ప్లీజ్ అమ్మా, ఆగమ్మా. దట్స్ బెటర్. అమ్మా ఆకలి దంచేస్తుందమ్మా. కిచెన్ కి కిలోమీటర్ దూరంలో కూర్చోకపోతే అక్కడికి రావచ్చు కదా, వేడి వేడి దోశలేసేదాన్ని. రావచ్చు, కానీ కిచెన్ పక్కనే ఒక పూజ గది ఉంది. ఆ పూజ గదిలో పసుపులేటి చంద్రశేఖర్ అనే ఒక మనిషి, అదే మీ ఆయన ఉంటాడు కదా, అదే నా ప్రాబ్లం.